హాయ్. అస్సాం ఎన్నికలు వార్ వన్ సైడ్లా మారుతున్నాయా? ఎన్నికల వ్యూహాల్లో ఎవరు ముందున్నారు, ఎవరు వెనుకబడ్డారు? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఎన్నికల సమయంలో అస్సాంకు సంబంధించి రెండు విషయాలు మాట్లాడుకోవాలి. ఒకటి అభివృద్ధి మంత్రం, రెండు చెల్లాచెదురైన ప్రతిపక్షం. ఇది ప్రస్తుతం అస్సాం రాజకీయ ముఖ చిత్రం. మిగతా రాష్ట్రాలకు భిన్నంగా ఈ ఈశాన్య రాష్ట్రంలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని ఎప్పుడూ యాక్టివ్ మోడ్లో ఉంచాలి. అలా ఉంచితేనే ఆలోచనలు రాజకీయ వ్యూహాలుగా మారుతాయి. ఆ వ్యూహాలే ఆశించిన ఫలితాలను ఇస్తాయి. ఈ విషయంలో బీజేపీ ముందుంటుంది. ముఖ్యంగా అస్సాం విషయంలో ఆ పార్టీ 4 అడుగులు ముందే ఉంటుంది. ప్రజలను ఏకం చేయడానికి ఒక ఉమ్మడి శత్రువును చూపించడం అత్యంత సహజమైన రాజకీయ వ్యూహంగా చెప్తారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సరిగ్గా ఇదే ఫార్ములాను అమలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. అస్సాం సామాజిక రాజకీయ ముఖ చిత్రంలో మతపరమైన ప్రాంతీయ విభేదాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఎన్నికల ముందు వీటిని కేంద్ర బిందువుగా మార్చడంలో బీజేపీ సఫలమవుతుంది. స్థానిక అస్సామీ ప్రజల్లో ఉన్న భయాలను ఆసరాగా చేసుకుని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ వేడిని రగిలిస్తున్నాయి. బెంగాలీ మూలాలున్న ముస్లింలను ఏరి పారాయడమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. వాస్తవానికి హిమంత బిశ్వ శర్మకు పాలనాపరంగా మంచి ట్రాక్ రికార్డు ఉంది. సంక్షేమ పథకాలు ప్రజల్లోకి బలంగా వెళ్ళాయి. అయినా సరే ఎన్నికల ప్రచారానికి చాలా ముందే ఆయన విభజన రాజకీయాలకు తెరలేపారు. బీజేపీకైనా ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకైనా అస్సాంలో ఉన్న ప్రధానమైన ఆయుధం అభివృద్ధి, సంక్షేమం. హిమంత బిశ్వ శర్మను క్రేజీ పొలిటీషియన్గా మార్చిందే ఆయన అమలు చేస్తున్న ప్రజాకర్షక పథకాలు. అందుకే అస్సాం ప్రజలు ఆప్యాయంగా ఆయన్ను మామ అని పిలుచుకుంటారు. ఈ ఇమేజ్ వెనుక ఆయన ప్రవేశపెట్టిన పథకాల ప్రభావం ఎంతో ఉంది. ముఖ్యంగా ఒరునోడోయ్ పథకం కింద దాదాపు 37 లక్షల మంది మహిళలకు ఆర్థిక సాయం అందుతోంది. ఇది బీజేపీకి అతిపెద్ద ఓటు బ్యాంకుగా మారింది. అలాగే విద్యార్థినుల కోసం నిజుత్ మొయినా, మహిళా పారిశ్రామికవేత్తల కోసం ముఖ్యమంత్రి మహిళా ఉద్యమిత అభియాన్ వంటి పథకాలు క్షేత్రస్థాయిలో బలంగా పనిచేస్తున్నాయి. ఓవైపు మౌలిక సదుపాయాల అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాలు. ఈ రెండింటికి సమప్రాధాన్యతనిస్తూ బీజేపీ ఓటు బ్యాంకును బిల్డ్ చేసుకుంది. 2023లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన కూడా బీజేపీ ఓటు బ్యాంకును ఏకం చేయడానికి మరింత ఊతమిచ్చింది. మరి ఇంతటి బలమైన ముఖ్యమంత్రిని ఢీకొట్టే సత్తా ప్రతిపక్షాలకు ఉందా అంటే సమాధానం వెతుక్కోవాల్సిన పరిస్థితి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంత ఆశాజనకంగా కనిపించడం లేదు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, సరైన నాయకత్వం లేకపోవడం కాంగ్రెస్ను దెబ్బతీస్తున్నాయి. ప్రస్తుతం ఎంపీ గౌరవ్ గొగోయ్ మాత్రమే హిమంత బిశ్వ శర్మను ఢీకొట్టగల నాయకుడిగా కనిపిస్తున్నారు. కానీ ఆయనకు పార్టీలోని సీనియర్ల నుంచి పూర్తి సహకారం లభించడం లేదన్నది బహిరంగ రహస్యం. పైగా వనరుల కొరత కాంగ్రెస్ను వేధిస్తోంది. దశాబ్ద కాలంగా అధికారానికి దూరంగా ఉండడం వల్ల పార్టీ కేడర్లో నిస్తేజం అలుముకుంది. బీజేపీ కూడా కాంగ్రెస్ను ఇరకాటంలో పెట్టే ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు. గౌరవ్ గొగోయ్ భార్యకు పాకిస్తాన్కు చెందిన ఒక ఎన్జీఓతో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ బీజేపీ ప్రచారం చేస్తోంది. ఇక ఈ ఎన్నికల చదరంగంలో చిన్న పార్టీల పాత్ర కూడా కీలకం కానుంది. బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్, అస్సాం గణ పరిషత్ వంటి పార్టీలు ఎన్డీఏ కూటమిలో కొనసాగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమిలో సిపిఎం, రైజోర్ దళ్ వంటి పార్టీలు సీట్ల సర్దుబాటు కోసం ఇంకా కుస్తీ పడుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మాత్రం ఎన్నికల్లో గెలుపు కోసం ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు. అస్సాం ఉద్యమం నాటి భావోద్వేగాలను, ప్రస్తుత అభివృద్ధిని కలగలిపి బీజేపీని రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా మార్చేశారు. అస్సాం ఎన్నికలు కేవలం అభివృద్ధి నినాదంతోనే కాకుండా ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే అంశాల చుట్టూ తిరుగుతున్నాయని చెప్పాలి. హిమంత బిశ్వ శర్మ తన పాపులారిటీని, పోలరైజేషన్ వ్యూహాన్ని నమ్ముకుంటే విపక్షాలు ఇంకా తమ అస్తిత్వం కోసం పోరాడుతున్నాయి. ఒక బలమైన నాయకుడు, బలహీనమైన ప్రతిపక్షం. ఈ సమీకరణం అస్సాంలో బీజేపీకి మూడోసారి అధికారాన్ని కట్టబెడుతుందా లేక విపక్షాలు అనూహ్యంగా పుంజుకుంటాయా అనేది వేచి చూడాలి.